ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులిని మరో 2-3 రోజుల్లో పట్టుకుంటామని ఏపీ ఫారెస్ట్ చీఫ్ కన్సర్వేటివ్ ఆఫీసర్ చలపతిరావు తెలిపారు. గతంలో ఓసారి జనవాసాల్లోకి వచ్చిన పెద్ద పులిని పట్టుకుని పాపికొండలు అడవిలో ఆవాస యోగ్యమైన ప్రాంతంలో విడిచిపెట్టామని, అదే పులి తిరిగి గ్రామాల్లోకి వచ్చిందని అన్నారు. మిగతా పులులతో పోలిస్తే ఈ పులి బిహేవియర్ భిన్నంగా ఉందని, అందుకే ప్రతి గంటకు తన స్థావరాన్ని మారుస్తూ పశువులపై దాడి చేస్తుందన్నారు. పులికి అమర్చిన శాటిలైట్ కాలర్ ద్వారా దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అన్నారు. ఇక ప్రత్యేక బృందాలు పులి జాడను వెంబడిస్తున్నాయన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. పాపికొండలు అభయారణ్యం నుంచి తిరిగి జనావాసాల్లోకి వచ్చినటువంటి పెద్ద పులి అధికారులకు చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికీ దాదాపు వారం రోజులు గడిచిపోతుంది, కానీ ఇప్పటి వరకు కూడా పెద్ద పులిని ఆచూకీ తెలియకపోవడంతో అటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, అసలు ఈ పులికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఏం జరుగుతుంది అనేది మనతో మాట్లాడడానికి ఏపీ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ చలపతిరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. ఏం జరుగుతుంది సార్ పెద్ద పులికి సంబంధించి? 4 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు దాని ఆచూకీ తెలియలేదు, ఏం జరుగుతుంది? ఆచూకీ తెలియకపోవడం కాదండి, ఆచూకీ ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దానికి ఏంటంటే 2 రకాల కాలర్ నుంచి సిగ్నల్స్ వస్తాయండి. ఒకటి ఏంటంటే శాటిలైట్ బేస్డ్ సిగ్నల్స్ వస్తాయి, ఇంకోటి ఏమో విహెచ్ఎఫ్ అంటే వైర్లెస్ బేస్డ్ సిగ్నల్స్ కూడా వస్తాయి. మాకు వైర్లెస్ బేస్డ్ సిగ్నల్స్ మనకి టైం టు టైం వస్తున్నాయి. సో బట్ శాటిలైట్ బేస్డ్ ఏమంటే హాఫ్ అన్ అవర్కి మనకి రావాలన్నమాట అది లొకేషన్. అదేంటంటే రీసెంట్గా మనకి చూస్తే ఒక 10 అవర్స్ 15 అవర్స్ కూడా ఒక్కోసారి పడుతుంది. బట్ మూమెంట్ మాత్రం మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఎక్కడ ఉందని. మన టీమ్స్ కూడా దాంతోపాటు మూవ్ అవుతున్నాయి. బేసికల్గా ఏంటంటే దాన్ని పట్టుకోవాలంటే మీకు ఒకటేంటంటే మనకు ట్రాంక్యులైజ్ చేసిన తర్వాత 15 మినిట్స్లో దాన్ని రికవర్ చేయాలి. సో ఆ సూటబుల్ ప్లేస్ కూడా ట్రాంక్యులైజ్ చేయడానికి ఉండాలన్నమాట. దానికోసమని ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం. బట్ ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇన్యాక్సెసిబుల్ ఏరియాలో పడిపోతే దాన్ని రెస్క్యూ చేయలేం. సో ఆ రెస్క్యూ చేయడం కోసమనే మనం సూటబుల్ ప్లేస్ కోసం చూస్తున్నాం తప్పితే అది ట్రేస్ అవుట్ చేయడం ప్రాబ్లం ఏం లేదండి. సో ఎట్లా పనిచేస్తుంది సార్ అది? ఈ శాటిలైట్ కాలరు మెడక అమర్చిన తర్వాత అది ఎట్లా పనిచేస్తుంది? దాన్ని ఎలా అంటే ఓన్లీ క్యాటిల్ మీద డిపెండ్ అయ్యింది. అందుకోసమని మేము క్యాప్చర్ చేయడానికి పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చామండి. ఇప్పుడు క్యాప్చర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. అది అవుతుందండి. మొన్న లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది కదండి. క్యాప్చర్ చేసి ఇచ్చిన తర్వాత 3-4 డేస్ పట్టింది. ఇప్పుడు కూడా మనకి త్వరలోనే దాన్ని క్యాప్చర్ చేయగలం అనుకుంటున్నాం. గతంలో వచ్చినప్పుడు పులికి ఎటువంటి ఈ శాటిలైట్ కాలర్ అంటే అమర్చలేదు, ఇప్పుడు దీనికి అమర్చారు. అయితే ఇంకొక సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం ఏంటంటే అది ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఎట్లా ఇస్తున్నారు, ఎందుకని అవుట్ అవర్ దానికి సంబంధించిన అప్డేట్ హాఫ్ అన్ అవర్ సిగ్నల్కి ప్రోగ్రామ్ పెట్టింది హాఫ్ అన్ అవర్కేనండి. బట్ హాఫ్ అన్ అవర్ సిగ్నల్కి ఏంటంటే అక్కడ 9 శాటిలైట్స్ బేస్డ్గా ఈ సిస్టమ్ పనిచేస్తుంది అనమాట. ఆ 9 శాటిలైట్స్తో అది మూవ్ అయినప్పుడు ఇది లైన్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చినప్పుడే మనకు సిగ్నల్ వస్తుంది. బట్ ఈ వార్ సిచ్యువేషన్లో మరి ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు డిలే అవుతుంది సిగ్నల్. ముందు ఇనిషియల్గా వచ్చేదండి. ఇనిషియల్గా మనకి ఎవ్రీ 3-4 అవర్స్కి ఒక్కొక్కసారి వుడెడ్ అంటే లోపల ఫారెస్ట్ కలిపి థిక్ ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే సిగ్నల్కి రాదు. బట్ అక్కడ ముందు ఇనిషియల్గా వచ్చింది. బట్ లాస్ట్ 1 వీక్ నుంచి సిగ్నల్ రావడంలో రిసీవ్ చేయడంలో డిలే అయింది. బట్ అది ప్రాబ్లం కూడా కాదు, ఎందుకంటే మనకి దాంతోపాటు వైర్లెస్ సిగ్నల్ కూడా మనం పెట్టాం. సో ఇదేంటంటే ఇది పెక్యులర్ కేసు ఏంటంటే ఇది ఎక్కడైనా హంట్ చేయటం, అక్కడ కొంత తినేయటం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోతాం. ఇంకొక అంటే హ్యాబిటేషన్ అవాయిడ్ చేసుకుంటూ హ్యాబిటేషన్ దగ్గరలోనే ఉంటుందంట. మనుషులను అవాయిడ్ చేస్తుంది, బట్ క్యాటిల్ మీద ఇది ఫుల్గా డిపెండ్ అయింది. ఇలాంటిది జంతువుల మీద మనుషుల మీద ఏమైనా అటాక్ చేసే అవకాశం లేదండి. మనుషులను జస్ట్ చూస్తేనే పారిపోతుంది, మనుషులను చూస్తే పారిపోతుంది. ఈ బిహేవియర్ మనం అక్కడ కూడా చాలా టైగర్స్ అలాగే ఉన్నాయి ఇక్కడ చంద్రపూర్ ఏరియాలో. సో మేమంతా కూడా దీని మీద పూర్తి స్టడీ చేసాము, ఈ ఇలాంటి పాపులేషన్ మీద. అందుకని ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాం క్యాప్చర్ చేయాలని. పోలవరం అభయారణ్యం ప్రాంతం అంతా కూడా పులులకి ఆవాసయోగ్యంగా మారుతుందా అంటే ఏం చెప్తారు? అది మంచిగా అదేదండి. ఇప్పుడు మనకి పాపికొండ నేషనల్ పార్క్ అనేది మంచి హ్యాబిటేట్ అండి. ఇప్పుడు మనకేంటంటే ఒకటి వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అక్కడ, ఎందుకంటే అదంతా గ్రాస్ ల్యాండ్స్ మారిపోతున్నాయి. మనకంటే సబ్మరీన్స్ ఏరియా అంతా కూడా ఇప్పుడు కూడా అన్ని నెలలు కూడా వాటర్ ఉండదు అక్కడ, రిసీడ్ అవుతూ ఉంటుంది. వాటర్ రిసీడ్ అయిన వెంటనే అక్కడ గ్రాస్ ల్యాండ్ వస్తుంది. సో మనకి వైల్డ్ లైఫ్ ఎస్పెషల్లీ డీర్, సాంబారు ఇవన్నీ ఉంటే ఏంటంటే మంచి ఎన్విరాన్మెంట్ బాగుంటుంది చూడటానికి. అది కూడా మనకి దానికి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ప్రజలు అంటే నాగర్హోల్ ఇలాగా మనకి ఏదైతే కర్ణాటకలో ఉందో అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అలాగా టూరిజం పొటెన్షియల్ కూడా అంటే వైల్డ్ లైఫ్ బేస్డ్ టూరిజం కూడా డెవలప్ అవుద్ది. అది ఆ ప్రాసెస్ ఏంటంటే ఇంక వస్తాయండి. ఫ్యూచర్లో మనకు కొంత హ్యాబిటేట్ డెవలప్ అవుతుంది కాబట్టి వస్తాయి. మనకేంటంటే వచ్చిన దాన్ని మనం జూకి పరిమితం కాకూడదు, ఇది వైల్డ్ లైఫ్ కాబట్టి అక్కడ దాని హ్యాబిటేట్లో వదిలేయాలని సంకల్పంతో మనం చేసామన్నమాట. ఇప్పుడు అది మారినప్పుడు మనం ఏం చేయలేం కదా ఇంకా.
అంటే ఏం చెప్తారండి ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? అంటే స్పెషల్ టీమ్స్ కూడా తీసుకొచ్చారు కోయంబత్తూర్ నుంచి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అదే అంటున్నా, ఇప్పుడు అంతా కూడా దాని చుట్టూరే తిరుగుతున్నారండి. మనకేంటంటే ప్రాపర్ ఎన్విరాన్మెంట్ కావాలి అక్కడ. అంటే అది ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైములో మనకు లాస్ట్ టైం ఎలా చేసాం కోనపురంలో, అది రెస్ట్ తీసుకున్నప్పుడు అక్కడ ట్రాంక్యులైజ్ చేసాం. ఇప్పుడు ట్రాంక్యులైజ్ చేయడానికి ప్రాపర్ ప్లేస్ కావాలన్నమాట. అదేంటంటే పడిపోద్ది, ఒక 100-200 మీటర్స్లో పడిపోతుంది. పడిపోయిన వెంటనే దాన్ని రెస్క్యూ చేయాలి. దానికోసం మనం అంతా టీమ్స్ తిరుగుతున్నాం. అంటే అయిపోద్ది. అంటే మేము మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2-3 డేస్లో జరగాలనుకుంటున్నాం. అది ఇది మొత్తంగా ఏపీ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ చలపతిరావు గారు చెప్తున్న పరిస్థితి. అంటే పులి దాదాపు చిక్కినట్లే అని చెప్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి శాటిలైట్ కాలర్లు కావచ్చు, లేదంటే ఇతర విభాగాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. స్పెషల్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. పులి ఎటు వెళ్తే ఆ టీమ్స్ కూడా అటు వెళ్తూ ఉన్నారు. ఎక్కడైతే పులి చిక్కడానికి అనువైన ప్రదేశం దొరుకుతుందో ఆ సమయం కోసం వేచి చూస్తున్నాం. మరొక 2-3 రోజులు ఖచ్చితంగా పెద్ద పులిని రెస్క్యూ చేసి మళ్ళీ తిరిగి అడవుల్లో వదిలిపెడతాం. ప్రజలెవరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఒలితో మనీ బిగ్ టీవీ మంగళగిరి నుంచి.